హాయ్ ఫ్రెండ్స్, 1952 నుంచి మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, జనరల్ ఎలక్షన్స్. మొదట్లో 52, తర్వాత 56, 57 ఇలా జరుగుతున్న ఎలక్షన్స్లో పాతకాలంలో 70s, 80s వరకు పెద్ద ఎత్తున ఇండిపెండెన్స్ గెలిచేవాళ్ళు. ఇండిపెండెన్స్ 80s వరకు ఈ ప్రాంతీయ పార్టీలు బీజేపీ పుట్టకముందు కాంగ్రెస్, కమ్యూనిస్టులు మనకు పోట్లాడుకుంటున్న రోజుల్లో ఇండిపెండెన్స్ కూడా చాలామంది గెలిచేవాళ్ళు. ఇప్పుడు మీరు దేశం మొత్తం పరిశీలిస్తే కనీసం ఒక 100 మంది కూడా ఇండిపెండెన్స్ గెలవటం లేదు. చాలా రాష్ట్రాల్లో ఇండిపెండెంట్ గెలవటమే లేదు. ఎందువల్ల అలా జరిగింది? ఒకప్పుడు మరి వందల్లో గెలుస్తున్న ఇండిపెండెన్స్ గెలవటం లేదు. కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళ దగ్గర బలమైన ఆర్థిక స్తోమత ఉంది. వాళ్ళు పెద్ద ఎత్తున అవసరమైతే ఓట్లకు డబ్బులు, ఓటుకు 5,000, 3,000, 2,000 ఇచ్చి ఓట్లు కొనే స్థితికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కామన్ మ్యాను అతనేదో నానా తంటాలు పడి అతను డిపాజిట్ కట్టుకోగలడు, కానీ అతను ప్రచారానికి కానీ పంచడానికి కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు. అందువల్ల ఈ కామన్ మ్యాను ఇండిపెండెంట్ సామాన్యుడెవడు గెలవటం లేదనేది సారాంశం. సో ఈ ఎన్నికల అవినీతిని ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్కి అరికడితేనే అప్పుడే మేధావులైన వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రజా ఆమోదంతో వాళ్ళు అసెంబ్లీ, పార్లమెంట్లోకి ఎన్నిక కాగలరు. ఇది గమనించగలరనేది ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.